ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనములో ఉన్నటువంటి మాట చదువుదామా. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. స్టాండ్ ఇన్ ఏవ్ అండ్ సిన్ నాట్, commune with your own heart upon your bed and be still అని వ్రాయబడుతూ ఉంది. భయము నొంది పాపము చేయకుడి. పాపము చెయ్యాలి అంటే ఆ పాపం చేయడానికి భయపడాలంటండి. కొన్నిసార్లు ఆ భయమును కూడా ప్రక్కన పెట్టి, మనసాక్షిని ప్రక్కన పెట్టి పాపం చేసేవారు ఉంటారు. కొన్నిసార్లు పాపము చేయడానికి భయపడి పాపమునకు దూరముగా పారిపోయినటువంటి వారు కూడా ఉంటుంటారు. అసలు ఈ పాపము అనేటువంటిది ఎక్కడ, ఎవరి ద్వారా వచ్చింది? పాపమును దేవుడు ఏమైనా సృజించాడా? పాపము దేవుని యొక్క సృష్టిలో ఇదేమైనా భాగమై ఉందా? ఆది నుంచి పాపము అనేటువంటిది ఉందా అంటే లేదు. గాని కేవలము అతిక్రమము ద్వారా ఈ పాపము అనేటువంటిది ఎన్నో రకాలుగా ఈ భూమి మీద దాని యొక్క క్రియలను జరిగిస్తూ ఉంది. ఇది ఆదిలో ఎక్కడ అంటే ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ ద్వారా ఇది కలిగింది. ప్రియులరా, ఏమనుకున్నది అంటే తండ్రి అయినటువంటి దేవునికి లోబడవలసినటువంటి ఈ ప్రధానమైనటువంటి దేవదూత చూడండి, క్రమమును అతిక్రమించి చేసినటువంటి వ్యతిరేకతను బట్టి, చేసిన తిరుగుబాటును బట్టి అది పాపముగా పరిగణించబడి అక్కడి నుంచి ఆ పాపము ఆ లూసిఫర్ ద్వారా, ప్రధాన దూత ద్వారా మరి క్రమక్రమముగా అది మనుషుల్లోనికి కూడా ఇంజెక్ట్ చేయబడి ఈ రోజున అందరూ కూడా పాప పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తం ద్వారా మనమందరము కూడా కడగబడినటువంటి వారమై పాప మాలిన్యము నుంచి మనం విడిపించబడుతున్నాం. అయినప్పటికీ కూడా దేవుణ్ణి నమ్మినటువంటి వారిలో, సంఘానికి వెళ్ళేటువంటి వారిలో, వాక్యం ఎరిగినటువంటి వారిలో, దేవుని మందిరంలో వాడబడేటువంటి వారిలో, బల్లను తీసుకుంటున్నటువంటి వారిలో సైతం అప్పుడప్పుడు పాపపు బలహీనతలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. చూపులోనో, మాటలోనో, ప్రవర్తనలోనో, క్రియలలోనో ఎవరో ఒకరు ఏదో ఒక చోట తప్పిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఇక కొంతమందిలో మనం చూసినట్లయితే ఈ పాపము అనేటువంటిది అలవాటుగా మారిపోయింది. ఇటు భక్తి అలవాటుగా మారిపోయింది, అటు పాపము కూడా అలవాటుగా మారిపోయింది. చూడండి, ఈ లోకంలో కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు మనకి కనబడతా ఉంటుంటాయి. కానీ వాటిని పరిశీలనగా చూస్తే దానిలో నుంచి చాలా భావం మనకి ఎదురవుతూ ఉంటుంటారు. మనందరికీ కూడా రోడ్ల మీద పబ్లిక్ టాయిలెట్స్ కనబడతాయి. పబ్లిక్ టాయిలెట్స్, ఈ పబ్లిక్ టాయిలెట్ ని మనం దాటి వెళ్ళిపోతూ ఉన్నటప్పుడు మనం ఆ దుర్వాసనను భరించలేక అక్కడికి వెళ్తూ ఉన్నటప్పుడు మనం ముక్కు మూసుకుంటామండి. ఎందుచేతనంటే అక్కడ వచ్చేటువంటి దుర్వాసన చాలా భయంకరంగా ఉంటుంది. లేకపోతే ఒక చెత్త వేసేటువంటి
ఆ డంపు దగ్గర కానీ మనం ముక్కు మూసుకుని వెళ్ళిపోతా ఉంటుంటాం. కానీ ఆ టాయిలెట్ లో నీళ్లు పోయడానికి ఒకడు అక్కడ కూర్చుని ఉంటాడు కదా, ఆడు అసలు ముక్కుకి గుడ్డ అడ్డం పెట్టుకోడు, ముక్కు కూడా మూసుకోడు. అక్కడ పనిచేసినంతసేపు కూడా వాడు ఆ వాసనను పీలుస్తూనే ఏమీ పట్టనట్టుగా ఉంటాడు. ఏంటంటారు కారణం? అప్పుడప్పుడు పాపం చేసేవాడికి పాపం అంటే ఒక దుర్వాసనలా కనబడుతుంది, ముక్కు మూసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నిరంతరము దాంట్లోనే ఉండిపోయినటువంటి వాడికి అసలు అది పాపము అనేటువంటి విషయము కూడా వాడికి తెలియదు. ప్రియులరా, ఈ యూట్యూబ్కి పెట్టేటువంటి టైటిల్లో 2 పదాలు రాయడం జరిగింది. అది మీకు చదివి వినిపిస్తాను. హృదయములో దేవుడంటే భయము లేకపోతే పాపం కూడా పవిత్రంగా అనిపిస్తుంది. పాపం ఎట్లా అనిపిస్తుందట? పవిత్రంగా అనిపిస్తుందట. ఎప్పుడో తెలుసా? హృదయములో దేవుడు లేనప్పుడు. కొంతమంది కొన్ని వాక్యాలను ఆధారం తీసుకుని కొన్ని తప్పు పనులు చేస్తూ ఉంటుంటారు. దొంగ ఆకలి కొని దొంగతనం చేస్తే ఆ దొంగను క్షమించవచ్చు. కానీ కడుపు నిండినటువంటి వాడు దొంగతనం చేస్తే వాడిని క్షమించకూడదు. దీన్ని ఆధారం చేసుకుని నాకు అప్పులున్నాయి కదండి, నాకు కొదువుగా ఉంది కదండి, నాకు ఇబ్బందిగా ఉంది కదండి, అందుకని ఈ లంచాన్ని తీసుకున్నానండి, అందుకని లేకపోతే ఈ మోసాన్ని చేశానండి, అందుకని ఈ పాడు బుద్ధి అండి నాలో, లేకపోతే నేనెందుకు చేస్తానండి, నాకు చేయవలసిన అవసరం ఏమొచ్చిందండి? భార్య లేదు కాబట్టి, భర్త లేడు కాబట్టి ఇలా తప్పుడు అడుగులు వేయవలసి వచ్చింది. కానీ లేకపోతే నేను ఎందుకు వేస్తానండి తప్పుడు అడుగులు అని సమర్థించుకుంటూ నేను చేసేది తప్పు కాదులే అని అనుకుంటా ఉంటుంటారు. ఒక ఆమె అంటా ఉంది, నాకు పన్ను నొప్పి రాకపోతే నేను ఆ చుట్ట అడ్డపుగా లోపల పెట్టుకుని ఎందుకు పీలుస్తానండి? అదొక్కటే పరిష్కారమా? నేనంటాను, లాజరు చాలా బీదరికంలో ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా తన ఎదురుగా బల్ల మీద ధనవంతుని యొక్క రొట్టెలు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా రాలిన వాటిని తిని తన యొక్క జీవనాన్ని గడిపాడు తప్ప, నేను బీదవాడిని కదా, ఇలా చెయ్యి చాపి ఆ రొట్టెను దొంగిలిస్తే తప్పేముంది అని చెప్పి దొంగిలించలేదట. ప్రియులరా, ఈ దైవభక్తిని మనము క్రమముగా చేయడానికి చాలా అసాధ్యమైందే. దేవుడట నరులు చేయలేనటువంటి విధులు విధానాలు పెట్టాడట, వాటిని చేయడం చాలా కష్టమట. కానీ కొంతమందికి సాధ్యమే. ఆ సాధ్యమైనటువంటి వారి యొక్క లిస్టులో మనం కూడా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. యవనస్తుడు, ఒక స్త్రీ అతన్ని ప్రేరేపణ కలుగజేసినప్పుడు యవనస్తుడికి అదే అసాధ్యమైనటువంటి పని, పారిపోవడం అనేటువంటిది. కానీ పారిపోయి చూపించాడు యేసేపు. హల్లెలూయా. యవనస్తుల ముందు మంచి భోజన పదార్థాలు పెడితే దాన్ని తినకుండా మాకు ఆకుకూరలే కావాలి అని చెప్పడం అసాధ్యం. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు అనబడినటువంటి వారు మాకు ఆకుకూరలే కావాలి, మేము ఈ రుచిగల మాంసాన్ని తినము అని వాళ్ళు నిరాకరించగలిగారు. అది వాళ్ళు చేసి చూపించారు. అందుచేత ప్రియులారా, ఈ దైవభక్తి అనేటువంటిది మానవ జీవితంలో నిరంతరము కూడా సాధన అయి ఉంది. పాపము అనే దానికి ప్రతిఫలం ఉంది గనుక ఆ ప్రతిఫలము భయాన్ని కలుగజేస్తుంది, భీతిని కలుగజేస్తుంది, గుండె దడ పుట్టిస్తుంది, గుండె ఆగి చచ్చేలాగా చేస్తుంది. అలాంటి పరిస్థితి ఎదుర్కొనకనక మునిపే పాపమునకు ప్రతిఫలముగా భయము అనేటువంటిది మీరు అనుభవించాలి గనుక ముందే భయమును ఎరిగి పాపము చేయుట మానుడి
అని చెప్పాడు కీర్తనకారుడు. హల్లెలూయా. అందుచేతని ఈ మాటలో మనం చూస్తే భయము నొంది పాపము చెయ్యకుడి. ఏమండి, మనలో చాలా మంది ఈ రోజుల్లో ఏమండి మనకిష్టం వచ్చినట్లుగా జీవించలేకపోతున్నాం కదా. పక్కోడిని కొట్టాలని ఉంటుంది కానీ కొట్టం, పక్కోడిది తెచ్చేసుకోవాలని ఉంటుంది కానీ తేలేము, పక్కోడిని దోచుకోవాలని ఉంటుంది కానీ దోచుకోలేము, అన్యాయంగా అతిక్రమంగా జీవించాలని ఉంటుంది, జీవించలేం. కారణం ఏంటంటారు? ప్రభుత్వ చట్టము అనేటువంటిది ఒకటి ఉంది గనుక దొంగతనం చేస్తే జైల్లో వేస్తారు, వ్యభిచారం చేస్తే జైల్లో వేస్తారు, ప్రాణహాని చేస్తే జైల్లో వేస్తారు, నరహత్య చేస్తే జైల్లో వేస్తారు. ఇలాంటి ఒక శిక్ష అనేటువంటిది అమలులో ఉంది గనుక మనం ఏం చేస్తున్నాం? భయపడి వాటిని జోలికి వెళ్లకుండా ఉన్నాం. అలాగుననే దైవరాజ్యములో కూడా దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ తీర్పు మానవునికి బాధ కలుగు చేస్తుంది. ఆ బాధ నీవు మంచం మీద పడక మునిపే, ఆ పాపము ఒక నష్టం లాగా నీ జీవితంలో కనబడక మునిపే దాని జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పాపం చేయాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఈ లోకంలో నీతిమంతుడు ఎవరు కూడా లేరు. అనుక్షణము కూడా మన యొక్క ఆత్మకు ఆటంకంగా ఈ శరీరం ఎన్నో కోరికలతో నిండిపోతా ఉంటుంటుంది. కానీ ప్రతిదాని క్రియల ప్రతిఫలము అనేటువంటిది మనం అనుభవిస్తాము గనుక కొంచెం జ్ఞానం వచ్చినప్పుడు, కొంచెం బుద్ధి వచ్చినప్పుడు, కొంచెం వివేకం వచ్చినప్పుడు కొంచెం ఆలోచిస్తే అమ్మో ప్రతిఫలం ఎలా ఉండబోతుంది గనుక దీన్ని చేయకుండా ఉండడమే మంచిది. ఇక కొంతమంది తినాలని ఉంటుంది, త్రాగాలని ఉంటుంది, పేల్చాలని ఉంటుంది, కాల్చాలని ఉంటుంది. క్యాన్సర్ వస్తుందేమో అనే భయం, ఊపిరితిత్తులు పాడైపోతాయేమో అనేటువంటి భయం. ఈ భయము చేత వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు ప్రియులారా. ఏమండి, కనుక ఎవడైనను తన ఒడిలో అగ్ని నుంచుకున్న ఎడల వాడి యొక్క ఒడి కాలకుండునా అని జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పాడు. పాపము అంటే అగ్నిని ఒడిలో వేసుకోవడమే. కనుక అగ్ని కాల్చి వేస్తుంది. అందుచేత భయము నుండి పాపము చేయకుడి అని వ్రాయబడుతుంది. ఎందుకు ప్రియులరా, పాపము ఎన్ని రకాలు? ఈరోజు ఎంతవరకు ధ్యానం చేయగలమో అంతవరకు కూడా మనం ధ్యానం చేద్దాం ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. శారీరక ఆహారం కన్నా మన ముందు ఆత్మీయ ఆహారం ఉంది. ఏమండి, అందుచేత ఓపిక బట్టి శ్రద్ధగా విసుగు అనేటువంటిది రానియకుండా వాక్యం మనలో ఫలించులాగున దేవునికి చోటు ఇయ్యండి. విసుగు అనేది వచ్చిందంటే ఇంకా వాడు అక్కడి నుంచి విననీయడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రియులరా, పాపము ఎన్ని రకాలుగా ఉంటుందో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అవిధేయత అనేటువంటి పాపం, మద్యపానము అనేటువంటి పాపం, అంతేకాకుండా స్వ ఆరాధన అంటే మనల్ని మనమే పొగుడుకోవడం, మనల్ని మనమే గొప్ప చేసుకోవడం. అలాగునే స్వలింగ సంపర్కము అనేటువంటిది పాపం, రక్త సంబంధులతో లైంగిక కార్యక్రమాలు పాపం, వంచన పాపం, అలాగుననే మోసం అనేటువంటి పాపము, ద్వేషము పగ అనేటువంటి పాపం, హత్య చేయుట, దురాలోచన అనేటువంటి పాపం, విగ్రహారాధన అనేటువంటి పాపం, సనుగుట అనేటువంటి పాపం, విశ్రాంతి దినమున పని చేయుట పాపం, తిరుగుబాటు చేయుట అనేటువంటి పాపం, దురాశ, దుష్ట సాంగత్యము, దేవుని పనికి ఆటంకము కలుగు చేయుట, లంచము పుచ్చుకొనుట, గర్వము, రక్తమును తినుట, అసూయ, మంత్ర విద్యను అవలంబించుట, భర్తను అసహించుకొనుట, వ్యభిచరించుట, స్త్రీని బలవంతంగా అనుభవించుట, దేవుని ప్రజల మధ్య విభేదములు సృష్టించుట.
ఇంకా ఇతరులను అపహాస్యము చేయుట, నరబలి, దేవుని వాక్యమును తృణీకరించుట, దేవుని మందను చెదరగొట్టుట, స్వసిత్తము, ప్రార్థన జీవితము లేకుండుట, పరిశుద్ధాత్మ కార్యములను సాతానుకు వర్తింప చేయుట, తప్పుడు సిద్ధాంతములను బోధించుట, నిర్దయ, వేషధారణ, క్రీస్తును తృణీకరించుట, దేవుని ఇంటిని కలుషితము చేయుట, క్రీస్తును సిలువ వేసి చంపుట, దేవుని వాక్యమునకు లోబడకుండుట, దైవదూషణ, కృతజ్ఞత భావము లేకుండుట, అహంకారము, తల్లిదండ్రుల ఎడల అవిధేయత కలిగి ఉండుట, అనురాగరాహిత్యము, శరీరానుసారముగా జీవించుట. ఇంచుమించుగా ఒక 45 పాపపు కార్యాలు మీకు తెలియజేస్తాను. వీటన్నిటికీ కూడా బైబిల్ గ్రంథం ఆధారం చేసుకుని వాటికి సందర్భాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో ఆ రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. ప్రియులారా, ఇన్ని రకాల పాపాలలో ఏ ఒక్కటి అయినా ఏదో ఒక దినమందు మానవుని యొక్క జీవితంలో ఆలోచనగా గాని ఆచరణగా గాని మానవుడు చేయకుండా ఉండలేకపోతున్నాడు. వాటిని చేయకుండా ఉండాలి అని అంటే గనక మనకి కావలసినల్లా కూడా పాపమునకు తగిన ప్రతిఫలము అనేటువంటిది దేవుడు ఇస్తాడు. గనక మనము లోకంలో అంటా ఉంటుంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట కంటే ఏమండి చేతులు కాల్చుకోకుండా ఉండడమే ముందు జాగ్రత్తగా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇన్ని రకముల పాపములకు మరి పర్యవస్థానాలు కూడా ఉంటా ఉన్నవి. అంతేకాకుండా మరి పాపము చేయుట వలన కలిగేటువంటి నష్టాలు ఉన్నాయి. పాపము చేసి పశ్చాత్తాపపడినటువంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. నేను అంటున్నాను, పాపము వలన ఎలాంటి లాభము కూడా లేదు, పాపము వలన ఎలాంటి సంతోషము లేదు, పాపము వలన ఎలాంటి నెమ్మది కూడా లేదు. అంతా కూడా బాధే బాధే బాధే. ఆ బాధను ఎందుకు మన జీవితంలో కొందించుకోవాలి? ఒక క్షణికమైనటువంటి ఆ యొక్క శరీర ఆశ కొరకు అనేక దినముల ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. ప్రియులారా, చూడండి, కీర్తనకారుడు ఎట్లా అంటే, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే శోధించుకుని చూసుకోండి. తాగుబోతుల మధ్యకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రేరేపణలకు గురి కాకుండా మీరు బయటకు వచ్చినటువంటి వారైతే మీరు విశ్వాసం కలిగినటువంటి వారే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మధ్యలోనికి మీరు వెళ్ళండి. అవేవి మీకు అంటకుండా వచ్చేశారు అంటే గనక మీరు విశ్వాసం గలవారే. దేవుడు అంటే మీకు భయం ఉంది, పాపం అంటే భయం ఉంది, పాపం జోలికి వెళ్ళరు, దేవునికి లోబడి జీవిస్తారు. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. చూడండి ప్రియులరా, లోతు సొదొమ గొమొర్రా పట్టణాలలోనికి వెళ్ళిన తర్వాత ఆ దేశపు ప్రజలు బహు పాపము కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా లోతు ఏ పాపము ఎరిగినటువంటి వాడిగా జీవిస్తూ వచ్చాడు. అందుకు గాను అతడు ప్రతి దినము కూడా నీతిగల తన మనసును నొప్పించుకుంటా వచ్చాడంట. ఒక పక్కన శరీరం లాగుతుంది, వాళ్ళందరిలాగా ఉండొచ్చు కదా నువ్వు కూడా, వాళ్ళలాగే చేయొచ్చు కదా నువ్వు కూడా, కానీ నేను పుట్టింది పెరిగింది ఈ జనము మధ్య కాదే, నేను వెంబడించి ఇక్కడ దాకా వచ్చేసింది నేను విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో కదా. వాళ్ళ పశువుల కాపర్లకు మా పశువుల కాపర్లకు తగాదా వచ్చింది కాబట్టి నేను ఈ పట్టణానికి వచ్చాను, గాని లేకపోతే ఈ పట్టణానికి నేను ఎందుకు వస్తాను? ప్రతి దినము కూడా నీతిగల తన మనసును నొప్పించుకుంటూ
నొప్పించుకోవడం అంటే నేను మీకు చెప్తాను, పాపం యొక్క కోరిక బహుబలంగా శరీరాన్ని ఒత్తిడి చేస్తుంది. ఆత్మ వద్దు అని చెప్తుంది. ఆ కోరికను మనం అణుచుకుంటామే, అదే నొప్పించుకోవడం అంటే. ఒక పక్కని శరీరము బలమైన ఒత్తిడిని కలుగు చేస్తూ ఉంటుంటే, వద్దు వద్దు దాని జోలికి వెళ్ళకూడదు, అలా చేయకూడదు, అలా చేయకూడదు, అలా చేయకూడదు అని మనం నొప్పించుకుంటా ఉంటుంటాం. అప్పుడు ఈ శరీరము ఎక్కడి లేని బాధను అనుభవిస్తూ ఉంటుంటాం. అలాగున అపోస్తుడైనటువంటి పౌలు అన్నాడు, నా శరీరమును నేను నలగగొట్టుకొనిచున్నాను అని అన్నాడు. ప్రియులరా, కొంతమంది జీవితాల్లో ఇక ఆలోచన రాగానే తడుగు, సాతానుగాడు ఆ తలంపు పెట్టగానే తడుగు. ఏమి కాదులే అన్నట్లుగా సెల్ ఓపెన్ చేస్తే వాడు దాంట్లోకి చక్కగా వచ్చేస్తాడు. సాతానుగాడు వచ్చేసి నీ తలంపులను పాడు చేయడానికి మొదట ఏదో చిన్నగా నీకు చూపిస్తాడు. అలా లోతులకు నిన్ను నడిపించేస్తాడు. ఆఖరికి ఆ రాత్రి నీకు 1 గంట అవుతుందో 2 అవుతుందో కూడా టైం తెలియకుండా ఆ పాపములోనే మునిగి ఎంజాయ్ చేస్తూ ఉంటుంటారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులరా! ఎందుచేతనంటే అడుగడుగున కూడా మనకి పోరాటమే, అడుగడుగున కూడా మనకి యుద్ధమే. ఇది ఒక వయసు వారని కాదు, ఆలోచన అవగాహన వచ్చిన దగ్గర నుంచి కూడా 60 ఏళ్ల ముసలోడు వరకు కూడా వేధిస్తూ ఉన్నటువంటిది ఏంటి అంటే శరీర సంబంధమైనటువంటి దురాశలు. వీటిని మనము సిలువ వేయాలి ప్రియులరా. అందుచేత చూడండి, మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, అంతేకాకుండా మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. ఒకరోజు పరీక్ష అంతట్లో నిలవబడండి. ఆ రోజు నెగ్గేమో లేదో మీకు మీరే చూసుకోండి. 2వ రోజు 3వ రోజు అమ్మయ్య ఈరోజు తలంపు వచ్చింది కానీ, ఆలోచన వచ్చింది కానీ ఏ పాపం చేయలేదురా బాబు. దీన్ని ఎలా చెప్పాడంటే ఒక భక్తుడు ఎట్లా చెప్పాడు అంటే, ఆకాశంలో పక్షులు తిరుగుతూనే ఉంటుంటాయి. ఆకాశంలో పక్షులు తిరుగుతూనే ఉంటుంటాయి. ఆ పక్షులు పాపానికి సాదృశ్యంగా పెట్టుకోండి. అవి నువ్వు చూస్తావు, నీ తలంపుల్లో అవి ఉంటుంటాయి. కానీ అవి వచ్చి నీ నెత్తి మీద గూడు పెట్టుకుని నీ మీదే నివాసం చేసే అంత అవకాశం వాటికి ఇవ్వద్దు. హౌ మెనీ ఆఫ్ యూ ఐ డోంట్ నో గాట్ దిస్ పాయింట్. అవి తిరుగుతూనే ఉంటుండే. లోకంలో పాపుల మధ్య, పాపపు ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు చుట్టూ కనిపించేవి అవే. కానీ వాటి జోలికి మనము వెళ్ళకూడదు. అవి వచ్చి మన జీవితంలో సుస్థిరంగా నిలబడిపోయేలాగా వాటిని మన జీవితంలోనికి రానివ్వకూడదు. మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి. ఈ రోజు కూడా ప్రభు బల్ల దగ్గరకు వస్తున్నటువంటి మనము పరీక్షించుకొని, అలాగున ప్రతి ఒక్కడు తను తాను పరీక్షించుకొని ఆ బల్లను సమీపించవలెను. ఒకవేళ పరీక్షించుకున్న మా పాపము మనలో ఉందని తెలిసిందా, ఈ రోజున వాక్యాన్ని ఆధారంగా మీకు చూపిస్తాను. నీవు ఎంతటి పాపివైనా ఒప్పుకొనుట అనేటువంటి ఆ పద్ధతి ద్వారా నీతిమంతుడిగా ప్రభు బల్ల దగ్గరకు సమీపించగలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకొనుట ద్వారా. సరే ప్రియులారా, ఈరోజు 3 రకాల పాపములో ఉన్న 3 రకాల గురించి చెప్పాలని దైవ ప్రేరేపణ. చూద్దాం మన టైంను బట్టి. మొట్టమొదటిది ప్రియులారా, పాపం అంటే ఏమిటి? పాపం అంటే మొట్టమొదట బైబిల్ గ్రంథంలో మనకు కనిపించినటువంటిది ఆజ్ఞాతిక్రమము. ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగెను. చూడండి ప్రియులరా, సర్పము యుక్తి గలదై
ఏమండి అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఏమంటుంది చెప్పండి? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనాను తినకూడదని దేవుడు మీకు చెప్పానా? ఎవరెళ్ళు చెప్పారు అసలు ఈ సర్పంతో? అసలు తినొద్దు చెయ్యొద్దు అన్న మాట ఈ సర్పానికి ఎట్లా తెలుసు అంటే, ఇక్కడ మనం తలుపులు వేసుకుని వాక్యం వింటున్నాము, బయట వాళ్ళకి ఎవరికి వినబడట్లేదని మీరు అనుకోవచ్చు. కానీ ఈ పరిశుద్ధ స్థలములోనికి ఒకవేళ సాతానుడు రాకపోవచ్చు, కానీ వాడు బయట ఉండి వింటానే ఉన్నాడు. ఇక్కడ విన్న వాక్యం అంతా కూడా వాడికి కూడా తెలుసు, నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఈ వాక్యములో సందేహాలు తీసుకురావడానికి వాడు ఏం చేస్తాడంటే, బయటికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు అంత ఖండితంగా చెప్పాడు కానీ, అలా చెప్పాడు కానీ, ఇలా చెప్పాడు కానీ, అది సాధ్యమా చెప్పు? జీవితం అన్న తర్వాత తినకపోతే, తాగకపోతే, సుఖాన్ని అనుభవించకపోతే అదేం జీవితం? జీవితం నీలో కోరికలు లేవా అని వాడు మనకి చెడు బోధ చేస్తా ఉంటుంటాడు బయటకు వెళ్ళినంత. ఇక్కడ చెప్పినంతా వాడికి తెలుసు కాబట్టి దాన్ని వక్రీకరిస్తాడు వాడు, పెడతో పట్టిస్తాడు వాడు. ఎట్లా తెలుసు ఈ సాతానికి? ఎట్లా తెలుసు ఈ సర్పానికి? అడుగుతా ఉంది, మీ పాస్టర్ గారు ఎట్లా చెప్పాడా అని కూడా బయటకు వెళ్ళిన తర్వాత అది అడుగుతుంది. అలాగే చెప్తాడు, అలాగే చెప్తాడు. ఎందుకు? సంఘానికి దూరం అయిపోతారేమో అని మీరు అట్లాగే చెప్తాడు అని బయటకు వెళ్ళిన తర్వాత అది మనతో మాట్లాడుతూ ఉంటుంటది. ఇంకేం చేస్తుంది చెప్పండి? బైబిల్ గ్రంథంలో కొంతమందిని చూపిస్తా ఉంటాం, దావీదు పెద్ద భక్తిపరుడు, నా ఇష్టానుసారి అని అన్నాడు, అలాంటి వాడు తప్పు చేయలేదా అని చెప్తాడు. దాని వలన కలిగిన నష్టాన్ని చెప్తాడా వాడు? ఆ నష్టాన్ని చెప్పడు. దావీదు ఎంతగా పశ్చాత్తాపడి ఏడ్చాడో ఆ బాధను చెప్తాడా వాడు? అది చెప్పడు. సంసోను ఎంతటి బలాఢ్యుడు అనుకుంటున్నావు? అతడు తప్పు చేయలేదా? సంసోను యొక్క పరిస్థితి చెప్తాడా వాడు? ఏమండి, ఆ తిరుగల్ని విసిరిన సంగతి గాని, అలాగే ఆ స్తంభాలకు కట్టివేసిన సంగతి గాని, ఆ కండ్లను ఓడబికేసిన సంగతి గాని, ఆఖరిగా సంసోను పశ్చాత్తాపడిన సంగతిని గాని చెప్తాడా వాడు? చెప్పడు. కలిగే నష్టాన్ని చెప్పడు వాడు. కలిగే సుఖం గురించి చెప్తాడు కానీ కలిగే నష్టం గురించి వాడు చెప్పడు ప్రియులారా. అందుచేత మనుషులను చాలా సులువుగా వాడు చిక్కులు పెట్టేస్తా ఉన్నాడు. అప్పుడు అవ్వమ్మ అడగవలసినటువంటి మాట ఏంటి అంటే, నువ్వెందుకు ఇవన్నీ మమ్మల్ని అడుగుతున్నావు? నీకు మాతో సంబంధం ఏంటి అని అవ్వాల్సినటువంటి అవ్వమ్మ నీటుగా సమాధానం చెప్తుంది. అన్నిటికి సమాధానం కాదు, అన్నిటికి సమాధానం చెప్పొద్దన్నా, అన్నిటికి సమాధానం చెప్పొద్దన్నారు. కొన్ని ఎదురు ప్రశ్నలు కూడా మా పాస్టర్ గారు ఏమన్నారని, ఈ ప్రయోగం ఏదో భార్యలు భర్త దగ్గరను, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరను, విశ్వాసుల సేవకుల దగ్గరను దాన్ని ప్రయోగించడానికి ప్రయత్నం చేయకండి. ఆ తెలివితేటలు ఏదన్నా ఉంటే నీ ఫ్రెండ్స్ దగ్గర, నిన్ను మోసం చేసే వాళ్ళ దగ్గర ఆ ప్రశ్నలను అడగండి వెళ్ళి. కనుక అవ్వమ్మ చాలా సులువుగా సమాధానం చెప్పేసింది. ఈ సులువుగా సమాధానం చెప్పేటువంటి గుణం పతనానికి చాలా దారితీస్తుంది. కానీ కొంచెం ఎదురు ప్రశ్న అనేటువంటిది ఉండాలి. నీకేంటి సంబంధం? నువ్వెందుకు మమ్మల్ని ఎట్లా అడుగుతున్నావు? మా దేవుడు మేము ఏదో మాట్లాడుకుంటాం అని చెప్పాలి ప్రియులారా. భర్తలా ఎలాగనే భార్య పక్కింటి దగ్గర కానీ కూర్చుంది అనుకోండి, చల్లగా వేస్తుంది ఆమె ఈ చెవిలో. నీకు తెలియదు కానీ మీ ఆయన ఇలాగా, మీ ఆయన అలాగా అనగానే భర్త మీద ఉన్నటువంటి ప్రేమ క్షణంలో పోతుందండి. ఆ మాటలే బాగా తీపిగా ఉంటాయి. ఇక ఆ కుటుంబంలో గొడవే గొడవ. నా మంచి కోరి చెప్తుంది అని అనుకునే కంటే నా కాపురాన్ని ఎడదీయడానికి చెప్తుంది అని అనుకోవాలి కదా. అట్లా అనుకోదు. చెడు చెడు నీతి అనేటువంటిది
ఏమండి ఊరంతా తిరిగి వచ్చే లోపల ఈ చెడు అనేటువంటిది చాలా త్వరగా వచ్చేసిందంట ప్రియులారా. కనుక ఈ చెడు అనేటువంటిది మనకి బాగా కొన్నిసార్లు ఇష్టంగా కనబడుతుంది, తీపిగా కనబడుతుంది, అది చాలా ప్రియమైనదిగా కనబడుతుంది. వెంటనే సమాధానం చెప్పేస్తుంది, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనేను. చూడండి, అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. ఏమండి, ఏం చేస్తారు మన స్నేహితులు? అరే ఏమీ కాదురా, ఏమీ కాదు, తాగితే ఏమీ కాదు. ఏమండి, ఆ గుట్టకే వేసుకుంటే ఏమీ కాదు, కైని వేసుకుంటే ఏమీ కాదు, మందు కొడితే ఏమీ కాదు అని ఉంటుంటారు. అసలు ఏమీ కాకపోవడం అనేటువంటిది నీకు కాదు, నీకు అలవాటు చేసినటువంటి వాడికి ఏమీ కాదు, కానీ నీకు ఏదవ్వాలో అది అయిపోతుంది. ఏమండి, ఏమీ కాదు, ఏమీ కాదు. ఇలాగున్న ప్రియులరా, మీరు చావనే చావరు. దేవునికి విరుద్ధంగా ఎప్పుడు కూడా సాతాను అబద్ధాన్ని పలుకుతా ఉంటా. ఆదివారం ఆరాధన మానే ఏమీ కాదు, దశంభాగం ఇవ్వడం మానే ఏమీ కాదు, అబద్ధం చెప్పే ఏమీ కాదు. ఏమండి, ఎట్లాగున మీరు చావనే చావరు అని చెప్పింది. కానీ దేవుడు ఏమన్నాడు? ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు, మీరు నిశ్చయముగా చచ్చెదరు. కానీ సాతాను అంటుంది, మీరు చావనే చావరు. అమ్మో, చచ్చిపోతామని దేవుడు చెప్పాడు కదా, ఈ ఆజ్ఞను అతిక్రమించి ఒకవేళ తింటే చచ్చిపోతామేమో అనేటువంటి ఆ భయము గాని వాళ్ళిద్దరిలో ఉంటే, అవములో ఉంటే తిని ఉండేది కాదు. ఏమండి, కొంతమందికి బాధ అనేటువంటిది జీవితంలోకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. కొంతమంది తెలివైనటువంటి వాళ్ళు అది రాకమునిపే ఊహలో దాన్ని చూస్తారు. ఆహా, కాళ్ళు ఎరగొడతాడా దేవుడు? కాళ్ళు ఎరగొడితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? కుంటుకుంటూ నడవాలా? కాళ్ళు విరగక మునిపే విరిగిపోయినట్లుగా ఆలోచన చేసుకునేటువంటి వారు, మంచం పట్టక మునిపే మంచం పట్టినట్లుగా ఆలోచన చేసుకునేటువంటి వారు ఆ గతిలోనికి వెళ్ళరు. అందుచేత భయము లేకుండా చేసింది అవ్వ, భయము లేకుండా చేశారు ఆదాము. దీని పర్యవస్థానం ఎట్లా ఉండబోతుందో అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాలేదు. అందుచేత అమ్మ, ఈ మాటలు భలే ఉన్నాయిలే, దేవుడు ఎంత స్వార్థంతో చెప్పాడా, మా కన్నులు తెరవబడతాయని దేవునికి తెలిసి మంచి చెడులు వివేచించే వారంగా మేము ఉంటామా? మాకు మంచి ఒకటి తెలిస్తే చాలు, చెడు కూడా మాకెందుకు తెలియాలి? చెడు గొడవ మాకెందుకు? చెడు గొడవ మాకెందుకు? ఏమండి అని అనుకోలేదు. ఇది తాగి చూద్దాం ఎలాగుంటుందో, ఇది నోట్లో వేసుకుని చూద్దాం ఎలాగుంటుందో. ఎందుకు వచ్చింది అది? ఎందుకు వచ్చింది? ఆ తర్వాత అదే నీకు అలవాటుగా మారిపోతుంది. అందుచేత ప్రియులను భయము లేక చేసింది అవ్వ, భయము లేక చేశాడు ఆదాము. వారికి చావు అనేటువంటిది వచ్చింది. ఎట్లానో తెలుసా? వాళ్ళు చచ్చిపోలేదు, కానీ ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు వాళ్ళు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వలన కలిగేటువంటి పర్యవస్థానం ఏమిటి అంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోతాం మనం. ఆత్మదేవుడు మనలో ఉండడు, ఆత్మస్వరూపి అయినటువంటి ఆ స్వరూపము మనలో కనబడదు. ఇంకంత దెయ్యం రూపమే, దెయ్యం చేస్తలే, దెయ్యం మాటలే, దెయ్యం ప్రవర్తనే. కనుక ప్రియులరా, చూడండి, సర్పము తనకు యుక్తి చేత అవ్వను మోసపరచినట్లు, చూడండి, వాళ్ళ యొక్క కన్నులు తెరవబడ్డాయట. వాళ్ళు మంచి చెడ్డలను ఎరిగినటువంటి వారి వలె ఉన్నారట. వాళ్ళకి ఏం తెలిసిందప్పుడు? ఎప్పుడైతే ప్రభావం వాళ్ళలోంచి పోయిందో
వాళ్ళు దిగంబరులమని వాళ్ళకి తెలిసిందంట. అంతవరకు కూడా వాళ్ళు దిగంబరులు అన్న సంగతి వాళ్ళకి తెలియలేదు. చూడండి, మనకి మొట్టమొదట వచ్చినటువంటి బలుబు ఎర్ర బలుబు కదా, దాంట్లో 4 తీగలు ఉంటాయి, దాంట్లో గ్యాస్ ఉంటుంది. ఆ చివర ఈ చివర 2 స్ట్రాంగ్ అయిన తీగలు ఉంటాయి, మధ్యలో సన్నంగా ఉంటాయి. ఈ 4టిని కూడా కలుపుకుని రింగు రింగులుగా ఒక తీగ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ పాజిటివ్ దాంట్లోకి వెళ్ళిందో ఆ రెండింటి మధ్య జరిగినటువంటి ఘర్షణ వలన ఆ స్ప్రింగ్ హీట్ ఎక్కుతుంది. ఆ హీట్ మనకి వెలుగులాగా వస్తుంది. అదే థామస్ ఆల్వా ఎడిసన్ ఒక స్పార్క్ చూసినప్పుడు ఈ స్పార్క్ కంటిన్యూగా వెలిగితే వెలిగే కదా ఉంటది అని దాన్ని 2224 సార్లు ప్రయత్నం చేసి ఆ బల్బును కనుగొన్నాడు. దాంట్లోనికి ప్రభావం వెళ్ళగానే ఆ స్ప్రింగ్ మనకి కంటికి కనబడదు. కరెంటు పోయినప్పుడు ఆ స్ప్రింగ్ మన కంటికి కనబడుతుంది. ఆదాము అవ్వలు దేవుని వెలుగుతో నింపబడ్డారు, మహిమా స్వరూపాన్ని ధరించుకున్నారు గనుక వాళ్ళకి సిగ్గు అనేటువంటిది తెలియలేదు. ఎప్పుడైతే అది పోయిందో వాళ్ళకి సిగ్గు తెలిసి వాళ్ళు చెట్టు చాటుకు వెళ్ళి ఆకులను వారు కచ్చడములుగా కట్టుకొని ఉన్నారట. ఇప్పుడు దేవుడు సాయంకాలం వేళ ఏదైనా తోటలోనికి వచ్చిన తర్వాత ఆదామా అని పిలిస్తే నేను భయపడి దాగుకుంటుని అన్నాడు. ప్రతిరోజు సాయంకాలం ఏదైనా తోటలోనికి దేవాది దేవుడు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏ భయం లేదు, చక్కగా వెళ్ళిపోతున్నారు, ఆయన ఒళ్ళు కూర్చుంటున్నారు, వెలుగు ప్రభావంతో నింపబడ్డారు గనుక. ఇప్పుడు ఇలాంటి రూపమా మంది అని అనుకుని ఎట్లా వెళ్ళగలం దేవుని దగ్గరికి అని అనుకుని వారు సిగ్గును కప్పుకోవడానికి ఆకులను కచ్చడములుగా కట్టుకుని వాళ్ళు దేవుని ఎదుటకు వారు వస్తూ ఉన్నారు పిల్లల. అప్పుడు దేవుడు అడిగాడు ఆదాముని, ఆదామా నువ్వు చేసింది ఏంటి అంటే, ఇదిగోనయ్యా ఈ అవ్వే నన్ను ఎట్లా చేసింది. చాలా మంది చెప్పేది ఇదే కదా, నేను స్వతహాగా చెడిపోలేదు యేసయ్యా, నా చేతిలో ఉన్న సెల్ నన్ను పాడు చేసింది యేసయ్యా, నేను స్వతహాగా ఈ ప్రమాదానికి గురవ్వలేదు, ఇదిగో మా అమ్మ నాన్న ఇచ్చిన బైకే నన్ను ఈ ప్రమాదానికి గురి చేసింది. ఇట్లాగున చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెడిపోవడం నీ వంతు అయింది, చెరిపినటువంటి వాడి యొక్క వంతు కాదు. ఆలోచించుకోవాలి కదా. చూడుము మరణమును జీవమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, పాపమును శాపమును అలాగుననే మేలును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను, జీవమును మరణమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వేది ఎంచుకుంటావో దాన్ని బట్టే. ఆదాము చాలా నీట్గా చెప్తున్నాడు. ఏంటి అంటే, చెడిపోవడానికి నేను కారణం కాదయ్యా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావే ఆ భార్య, నువ్వు నాకు ఇంత ధనం ఇవ్వకపోతే నేను పాడైపోతున్నా యేసయ్యా, నువ్వు నాకు ఇంత అందం ఇవ్వకపోతే నేను అతిశయించుదునా యేసయ్యా, నాకింత ఉద్యోగం ఇవ్వకపోతే నేను నిన్ను మర్చిపోతున్నా యేసయ్యా, నాకింత బలం ఇవ్వకపోతే నిన్ను విసర్జించుదునా యేసయ్యా. ఇలాగా వాళ్ళ తప్పులను మరొక వాటి మీద త్రోసేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీకు జీవితాంతం కూడా విధించే శిక్ష ఏంటి అంటే, ఇదిగో కష్టం అన్నది ఎరగకుండా బ్రతుకుతూ వచ్చావు కదా, ఇక మీదట చెమట ఊస్తేనే గాని నువ్వు భూమి మీద బ్రతకలేవు. ఆ అవ్వమ్మని అడుగుతా ఉన్నాడు దేవుడు, అవ్వమ్మ నువ్వు చేసింది ఏంటి అంటే, నాదేముందయ్యా, నువ్వు సృష్టిలో ఈ సర్పాన్ని సృష్టించి ఉండకపోతే అది నా దగ్గరకు వచ్చేది కాదు, నాకు ఇలాంటి మాటలు చెప్పేది కాదు, నేను మోసపోయి ఉండేదాన్ని కాదు. ఈ రోజుల్లో చాలా మంది ఏమండి, భూమి మీద పొగాకు తోట ఉంది కదండి, మరి ఎందుకు పుట్టించాడండి దేవుడు, మనం అందరం కూడా పొగాకు కాల్చినాకే కదండి, కైని వేసుకోవడానికే కదండి, గుట్టకాయ వేసుకోవడానికే కదండి, పులియబెట్టబడినటువంటి ద్రాక్షారసం వైన్ ఎందుకు ఇచ్చాడండి దేవుడు, మనం తాగనాకే కదండి, తాగడానికే కదండి. మరి విషం కూడా ఉంది, తాగొచ్చు కదా, విషం కూడా ఉంది, తాగొచ్చు కదా. అరే బాబు,
పొగాకు తోట పక్కనే చెరుకు తోట కూడా ఉంది. చెరుకు తిను, తీగ ఉంటది, ఆరోగ్యానికి మంచిది. పొగాకు తోట జోలికి వెళ్ళకు. అసలు ఈ పొగాకు తోట, గంజాయి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? గచ్చ పొదలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదాము చేసిన తప్పిదమ్మును బట్టి, కయ్యేను చేసినటువంటి తప్పిదాన్ని బట్టి భూమి శపింపబడినప్పుడు ఇవన్నీ కూడా వచ్చాయి. అందుచేత ప్రతి వ్యక్తికి కూడా పాపం పక్కనే ఉంది. భయపడేవాడు దాని జోలికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయము లేకుండా ఒకవేళ మనం చేసుకుంటా పోయామా, ఏమండి ఈ ఎండలకే అయ్యి బాబోయ్ 40 డిగ్రీలు 53 డిగ్రీలు, ఏదో రాష్ట్రంలో 25 మంది అంతమంది చచ్చిపోయారు. అక్కడ ఎలక్షన్ జరుగుతూ ఉంటుంటే వాళ్ళందరూ కూడా ఓటేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళే. ఈ 53 డిగ్రీలకే చచ్చిపోతే నరకంలో దాని యొక్క సెల్సియస్ ఎంతో మనకు తెలీదు. అక్కడ ఎంత బాధపడాలి? బుద్ధిమంతుడైతే పాతాళమునకు పో మార్గములు ఏం చేస్తాడట? తప్పించుకుంటాడట. బతికుంటుండగా ప్రతిరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశం పాతాళానికి వెళ్లకుండా పరలోక ప్రయాణం చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అది కాదని పాపంలో ఉంటావని ఇష్టం. అందుచేత కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనములో చూడండి, ధనాశక్తితో దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని అని అంటూ ఉన్నాడు. ప్రియులరా, చూడండి ఏమని అంటూ ఉన్నాడు? పవిత్రురాలైన కన్యకనుగా, ఏ పాపము ఎరిగినటువంటి వారిగా దేవుడు ఏదేను తోటలో వాళ్ళిద్దరిని పెడితే వాళ్ళు ఏం చేస్తారట? పాపము చేస్తారట. కాబట్టి పిల్లలు ఈ రోజును కూడా దేవుడు తన స్వరక్తం ఇచ్చి మన హృదయాలను ఆయన వైపు త్రిప్పుకొని ఆకర్షించుకొని ఆయనే దేవుడని మన అంతర్నేత్రాలలో ఆయన అంతరంగంలో నమ్మికను కలుగజేసి ఈరోజు సంఘంలో ఒక సభ్యునిగా చేర్చుకుని, జ్యేష్ఠుల సంఘంలో చేర్చుకుని, పరిశుద్ధ గ్రంథంలోని పేరు లిఖించి, పరలోకపు పుస్తకంలోని పేరు లిఖించి, ఆయన బల్లకు ఆయన శరీర రక్త మాంసములలో పాలిభాగస్తునిగా చేసిన తరువాత ఒకవేళ ఈ పవిత్రతను పోగొట్టుకున్నట్లయితే కలిగేటువంటి పర్యవస్థానం ఏమిటి అని చూస్తే, దేవాది దేవుడు రేపటి దినమును ఎలాగైతే ఇస్తున్నాడో, ఏమండి ఏనాటి కీడు ఆ నాటికి చాలునని అంటూ ఉన్నాడో, మన జీవితంలో కూడా ఈ రోజుకైనా మనం మానుకుంటామని ఈ సంవత్సరంలో ఈ 5 నెలలు గతించిపోయి 6వ నెల మొదటి వారం దేవుని సన్నిధిలో ఈ వాక్యం ద్వారా మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత తప్పు చేసినటువంటి వాళ్ళను దేవుడు ఏం చేశాడు అంటే, వెళ్ళిపోండి, మీరు నా తోటలో ఉండడానికి వీలు లేదు. ఇది చేసినటువంటి మీరు ఇంకా జీవవృక్ష ఫలములను కూడా తిని నిరభ్యంతంగా జీవితాంతం బ్రతికేస్తారు. అలాంటి అవకాశం నేను మీకు ఇయ్యను అని ఏదేను తోటలోంచి వాళ్ళకి బయటికి నెట్టివేసి శపితమైన ఈ భూమి మీద బ్రతకమని పంపించేశాడు. ఇప్పుడు కన్నీరు మున్నర ఏడ్చిన ఏమండి వాళ్ళకి మరలా ఎక్కడికి రావాలి చెప్పండి? సర్వమానవాళి యేసుక్రీస్తు యొక్క శిలువ దగ్గరకు రావాలి. ప్రియుల, ఎందుకు శిలువ దగ్గరికి రావాలి అంటే, ఆ రోజు మరి వాళ్ళు సిగ్గు ఆకులతో కప్పుకున్నారు కదా. ఆకులు ఎంతసేపు ఉంటాయి? వాడిపోతాయి, ఎండిపోతాయి. అయితే కొంతకాలం పాటు వాళ్ళకు ఉండేలాగున దేవుడు చర్మపు చొక్కాయిలను వాళ్ళకి ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, ఆ శీతల ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరూ కూడా జంతువు యొక్క చర్మాన్ని, దాని మీద ఉన్నటువంటి ఉన్ని ద్వారా కలిగేటువంటి ఆ వేడిని వాళ్ళు అనుగ్రహించడానికి ఆ జంతువుని అలాగున
చీల్చి దాని యొక్క చర్మాన్ని చక్కగా ఒలిచి అవే వస్త్రంలాగా వాళ్ళు కప్పుకుంటారు. ఈ మొట్టమొదట సృష్టిలో వీళ్ళ పాపం చేసిన తర్వాత దేవుడు ఒక జంతువు యొక్క ప్రాణమును తీసి దాని చర్మాన్ని తీసి వీళ్ళకి వస్త్రముగా ఇచ్చాడు. ఆ రోజు సిగ్గును కప్పుకోవడానికి వాళ్ళకి వస్త్రముగా దేవాది దేవుడు ఒక జంతువుని బలి ఇస్తే ఈ రోజున యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరణించి మనందరికీ కూడా రక్షణ వస్త్రాన్ని ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షణ వస్త్రము మనల్ని ఏం చేస్తుంది అంటే పాపము నుంచి ప్రత్యేక పరుస్తూ ఉంది ప్రియులారా. కనుక ఆ రోజు వారు చేసిన పాపానికి శిక్ష అనుభవించడం మాత్రమే కాదు, పరిష్కారముగా ఒక జంతువు బలి అయింది. ఈరోజు మన అందరి రక్షణ కొరకు యేసు ప్రభు వారు కలువరి శిలువలో బలియాగమయ్యారు ప్రియులారా. ఇక రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, ఒకటి ఏంటి చెప్పండి? అతిక్రమము అనేటువంటి పాపం. ఆ క్రమమును అతిక్రమించినందుచేత వాళ్ళకి ఏం పోయింది చెప్పండి? సుఖం పోయింది, సౌఖ్యం పోయింది, ఆనందం పోయింది, తండ్రితో సహవాసం పోయింది. మన జీవితంలో కూడా అంతే. అతిక్రమము అనేటువంటిది ఎప్పుడైనా చోటు చేసుకుంటే దేవుని యొక్క సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మనం దూరం చేసుకుంటాం. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పాలనుకున్నటువంటిది విగ్రహారాధన, ఐడల్ వర్షిప్, విగ్రహ ఆరాధన. నిర్గమకాండం 32వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ఒక సందర్భాన్ని ఈ రోజు మీకు పరిచయం చేస్తాను. ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని మీకు చూపించాను, అలాగుననే ఒక సందర్భాన్ని నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. హల్లెలూయా. మోషే అహరోనులు మిరియాముల ఆ సాన్నిధ్యంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్తున్నారు. అహరోను యాజకుడిగా ఉన్నాడు, మోషే కూడా యాజకుడు. చక్కగా వాళ్ళక్క మిరియాము వాళ్ళకి తోడ్పాటుగా ఉంది. ఈ లోపల దేవుడు అన్నాడు, మోషే నేను నీతో మాట్లాడాలి, కొన్ని విధులు నిబంధనలు నేను నీకు చెప్తాను అంటే మోషే ఏకాంతంగా దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు. యెహోషువ కొండ దిగువన ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల మధ్య మాత్రం మోషే అన్న అయినటువంటి అహరోను అక్కడ ఉన్నాడు. సరే, మోషే అంతకీ రావట్లేదు, ఇంతకీ రావట్లేదు. కొన్ని దినాలు అయిపోతా ఉంది. ఈ లోపల వీళ్ళకి కంగారు వచ్చేసింది. కంగారు వచ్చేసి అంటా ఉన్నారు, ఐగుప్తులో చూసి వచ్చారు కదా వాళ్ళ దేవతలు, ఆ ఫరో దేవతలు వీళ్ళందరినీ కూడా చూసి వచ్చారు కదా, అక్కడ ఏదో ఒక దేవత. ఏమండి, ఇక రకరకాల దేవతలు చూసి వచ్చారేమో, ఇక్కడ కూడా మాకు ఒక దేవత కావాలి అని అంటూ ఉన్నారు. ఏమండి, ఇప్పుడు నేనున్నా లేకపోయినా, మీ సమస్యల మధ్య నేనున్నా లేకపోయినా, నా జోక్యం ఉన్నా లేకపోయినా, ఏమండి, ఒకవేళ నా ఆయుష్ తీరి నేను ఉన్నా లేకపోయినా, నిరంతరము కూడా మీతో ఉండేవాడు దేవుడు. అంతే కదా, నిరంతరము మీతో ఉండేవాడు దేవుడు. మనం ఇక్కడ ఉన్నాం, ఇంటికి వెళ్ళిపోతే అవలకు వాళ్ళమే. నేను మీతో ఉండకపోవచ్చు, మీరు నాతో ఉండకపోవచ్చు, కానీ ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరితో ఉండేటువంటి వాడు దేవుడు. ప్రియులారా, ఎప్పుడైతే మోషే కొండ మీదకి వెళ్ళాడో దేవునితో మాట్లాడడానికి, కింద వీళ్ళు అంటున్నారు ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. అక్కడ వాళ్ళ భాష చూడండి, ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. ఒక నాయకుడు అంటలేదు, ఒక యాజకుడు అంటలేదు, ఒక గౌరవ మర్యాద లేకుండా ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. ఏమో మా పాస్టర్ గారు ఎక్కడికి పోయాడో ఏంటో అని కొంతమంది ఉంటుంటారు. నో రెస్పెక్ట్. ఏమండి, ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలీదు. కాబట్టి అహరోను, మాకొక దేవతను తయారు చేయి, దేవతను తయారు చేయి,
అని ఈ అహరోన్ని బలవంతం చేస్తూ ఉన్నారు. ప్రియులరా, నిరంతరము నీ పాస్టర్ గారు నీ వెనక ఉంటాడని అనుకోవద్దు. పాస్టర్ గారి కంటే నీ మనసులో దేవుడు నిరంతరము నువ్వు ఉంచుకోవాలి. హల్లెలూయా. వారానికి ఒక్కవేళ గైడ్ లైన్స్ ఇస్తాడేమో పాస్టర్ గారు, కానీ ప్రతిరోజు దేవుని దగ్గర మనం కౌన్సిలింగ్కి కూర్చుంటే ప్రతిరోజు కూడా ఆయన కౌన్సిలర్గా ఉంటాడు. ఏమండి, ఈ మాటే యేసు ప్రభు పెట్టబడింది. ఈజ్ ద బెస్ట్ కౌన్సిలర్. ఆయనే ఆలోచనకర్త. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియులరా, ఈ అహరోను ఏం చేశాడు అంటే, సరే మీ ముక్కులకున్నది కదా బంగారం, అదంతా కూడా పట్టుకురండి అన్నాడు. బాగా కాల్చారు, ద్రవ రూపంలోనికి వచ్చింది. వెంటనే దాన్ని ఏం చేస్తారంటే ఒక దూడ రూపంలోనికి మార్చేశారు. ప్రియులారా, 32వ అధ్యాయం 4వ వచనంలో, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసిను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. నీ దేవుడు ఇదే అనిరి. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని రప్పించినటువంటి దేవుడు ఆ దూడ చాలా దినాలు మనం వింటా వచ్చాం. నా బలము, నా ఉద్యోగము, నా తెలివితేటలు, నా జ్ఞానము. ప్రసంగిలో అంటా ఉన్నాడు, ఒకడు ఏదైనా ఈ లోకంలో అనుభవించిన ఎడల అది దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదము అనుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు దేవుణ్ణి దూడ రూపంలోనికి మార్చేసుకున్నారంతే. కానీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి చెప్పండి ప్రియులరా? మీరు దేని రూపమునైనను చేసుకొనకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట చూడండి, విగ్రహారాధన చేయకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. కొంతమంది క్రైస్తవులే ఏమండి సాయి దగ్గరికి వెళ్ళి ఫోన్ తెచ్చుకుని, అమ్మ ఇది మాకుందరా బాబు, ఇంకేమా భయం లేదు, కాళ్ళకి తాడు కట్టుకుని, చేతులకు తాళ్ళు కట్టుకుని, రక్షాబంధన్ అని, ఫ్రెండ్షిప్ డే అని, ఇంకా ఏంటి చెప్పండి, ఇలా రకరకాలైనటువంటివి చేతులకి కాళ్ళకి పిల్లలకి కడుతూ పెద్దోళ్ళు కట్టుకుంటూ, అమ్మ మా చెల్లి కట్టిందా, ఇక నాకేం అవ్వదు. ఏం కట్టిందంటే అన్నకి అపాయం రాకుండా కట్టేసిందంట. పాపం ఈవిడ కట్టేసిందని అన్నకి ఇంకేం అవ్వకుండా ఉంటది. ఇప్పుడు అన్న వెళ్ళి అగ్నిలో చెయ్యాడితే తెలుస్తుంది అన్నకేం అవ్వకుండా ఉంటుందో ఏంటో, ఈ చెల్లి ఎంత కాపాడుతుందో. ఏమండి, తాళ్ళు కట్టేసుకుని ఏమో అవ్వదు అనుకుంటే మరి ఒళ్ళంతా కట్టేసుకుంటాను నేను. అలాగైతే మరి ఏమండి, తాళ్ళు కట్టేసుకుంటే ఏమవుదా? హెల్మెట్ పెట్టుకున్నామని ర్యాష్గా వెళ్ళిపోతే ఏమవుదని అనుకుంటామా? తలకేం అవ్వకపోవచ్చు, కాలు చేయి ఇరిగిపోతుంది. ఇలాగా మనుషులు కట్టే తాళ్ళు మీద, ఇంట్రుకుల మీద, తాయెత్తుల మీద అవే దేవుళ్ళు, అయ్యే మమ్మల్ని కాపాడుతాయి అనుకుంటున్నారు చాలా మంది. ఇది దేవుడు నేను కాపాడుతుంటే అనుక్షణము ఊపు తీసుకునేలాగా నేను చేస్తా ఉంటుంటే, నీ గుండె ఆగిపోకుండా అది కొట్టుకునేలాగా నేను చేస్తా ఉంటుంటే నువ్వు ఈ తాడు మీద ఆధారపడతావా? ఏమండి, దేవునికి కోపం రాదా? దేవునికి కోపం రాదా? మీ ఇంట్లో పెంచుకున్నటువంటి కోడి పెట్ట ఎదిగొచ్చి చక్కగా గుడ్లు పెట్టే టైం వచ్చిన తర్వాత మీ ఇంట్లో పెట్టకుండా పక్కోడి ఇంట్లో గుడ్డు పెట్టేస్తుంది అనుకోండి, మీకు ఎంత కోపం వస్తుంది? వస్తుందా రాదా? ఆ గుడ్డు ఎక్కడ పెట్టాలా? ఎక్కడ పెట్టాలని కోరుకుంటారు మీరు? చెప్పండి, కొంచెం మాట్లాడండి. ఎక్కడ పెట్టాలని కోరుకుంటారు? ఎవరు తినాలని కోరుకుంటారు? ఏమండి, అట్లాగున మన జీవితంలో అనుక్షణము కూడా దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంటే, ఇది సాయిబిచ్చిన కాపుదల, ఇది పంతులు ఇచ్చిన కాపుదల,
ఇది ఇలా సోది చెప్పేవాడు ఇచ్చిన కాపుదల, ఈ మంత్రం వేసినోడు కాపుదల. దేవుని కోపం రాదా అండి? దేవునికి కోపం రాదా? దేవుడు అన్నాడు, మోషే ఒక్క క్షణములోగా వాళ్ళందరినీ కూడా నేను సంహరిస్తాను అని అన్నాడు. ప్రియులారా, వద్దు వద్దు అని మోషే అడ్డుపడ్డాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఏది విగ్రహంగా మారిపోతుంది? మనుషులకి దేవుళ్ళగా అయిపోతున్నారు, దేవతలాగా అయిపోతున్నారు. కొన్ని స్థలాల్లో చూసినట్లయితే ఖుష్బూకి ఒక దేవాలయాన్ని కట్టేశారు. తెలుసా అండి? హీరో దేవుళ్ళలాగా, హీరోయిన్లు దేవతల్లాగా. ఉద్యోగం అంటే, అందం అంటే, ఈ లోకంలో వాళ్ళ జీవితంలో ఆరాధించే విగ్రహాలుగా మారిపోయి విగ్రహారాధన మహాపాపము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులరా, చూడండి 20వ అధ్యాయం 5వ వచనంలో నిర్గమకాండం, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నాగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పింతును, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైనా కొన్నిసార్లు అంతగా జ్ఞాపకం వస్తాడో రాడో గాని, కొంతమందికి వాళ్ళకి నచ్చిన మనుషులు ఉంటారు చూసారే, ఇంకెప్పుడు వాళ్ళ తలంపేళ్ళకి నచ్చిన వస్తువు ఉంటుంది చూసారా, దాని తలంపే ఇంకెప్పుడు. నచ్చిన దానికి వీళ్ళు దాసోహం అయిపోతా ఉంటుంటారు. అది విగ్రహారాధన. ఈ రోజుల్లో మనకి సెల్ ఒక విగ్రహం లాగా అయిపోయింది. ఇప్పుడు అప్డేటెడ్ అయిపోయింది. ఒక రోజు టీవీ ఉండేది, ఈ రోజు సెల్. ఏమండి, ఈరోజు సెల్ ప్రియులరా ఇంకా అప్డేటెడ్ అయిపోతుంది. ప్రియులరా, ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. ఎంతైనా ఈ లోకంలో ఉండే పాపం చాలదా అన్నట్లుగా మనల్ని కట్టిపడేసే అంత సమీపంగా పాపము ఈ రోజుల్లో ఉంది ప్రియులరా. అందుచేత వాళ్ళకి భయము లేదు, వాళ్ళకి భక్తి లేదు. చూడండి, యెహోవా యందలి భయభక్తులే దీర్ఘాయువునకు కారణం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుడు ఏమన్నాడు అంటే, నిర్గమకాండం 32వ అధ్యాయం 20వ వచనంలో, మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నిలో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇజ్రాయేళ్ల చేత దాన్ని త్రాగించెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. ఏం పెట్టాడట దేవుడు? వారిని బాధ పెట్టాడట. నీ జీవితంలో విగ్రహాలను పెట్టుకో, నీకు బాధ ఎదురవుతుంది. సుఖం ఎదురవదు. ఈ రోజుల్లో విశ్వాసులు కూడా కొంతమంది ఏమండి దిగదొడుకులు, ఎదురు రావడాలు, రక్షరేకులు కట్టుకోవడాలు, గుమ్మడికాయలు కట్టడాలు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. మంచి చెడులు చూస్తున్నారు. ఈ మంచి చెడులు చూసే వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక మంచి ముహూర్తం కూడా పెడతాడు. ఆయన పెట్టిన ముహూర్తంలో ఇంకెవరు తప్పించుకోలేరు. సమస్తము మనం దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. కాలగతులన్నీ కూడా ఆయన వశములో ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. మూఢనమ్మకాలు మానండి ప్రియులరా. ఆ అవిశ్వాసపు పద్ధతులు మానండి ప్రియులరా. చూడండి, అందుచేత యెహోవా వారిని బాధ పెట్టెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టాడట. నీ విగ్రహారాధన నీకు బాధ కలుగజేస్తుంది. నీ అతిక్రమము నీకు బాధ కలుగజేస్తుంది. పాపం యొక్క పర్యవస్థానం ఎప్పుడు కూడా బాధే, ఇంకోటి ఏది కూడా లేదండి. కానీ నీతి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. విశ్వాసము యథార్థతనిస్తుంది ప్రియులరా. ఇక మూడవదిగా మనం చూస్తే ప్రియులరా, మూడవ అంశం ఏమిటి అంటే, చూడండి, మూడవ అంశముగా
మనం చూడాలి అని అనుకుంటున్నటువంటిది ఏంటి అంటే, మొట్టమొదటిది ఏంటి చెప్పండి? అతిక్రమం. రెండవది విగ్రహాలు. మూడవది ప్రియులారా వ్యభిచారము. వ్యభిచారము. ప్రపంచం ఎక్కువగా ఈ రోజున వ్యభిచారంలో ఉందండి. వ్యభిచారం అనేటువంటి మహాభయంకరమైనటువంటి పాపంలో ఉంది. ఇజ్రాయిల్లో కూడా ఇది కనబడింది. ఇజ్రాయిలీలు మోయాబు స్త్రీలను మోహించి వాళ్ళతో చేసినటువంటి తప్పిదానికి దేవుడు అనేక మందిని ఆయన చంపివేశాడు ప్రియులను. అయితే ఎలాంటి వ్యభిచారంలో ఉన్నప్పటికీ కూడా ఒక రోజున యేసు ప్రభు వారు చూడండి, పరిసయ్యుని ఇంటి దగ్గర కూర్చుని ఉన్నటప్పుడు ఒక స్త్రీ వచ్చిందట. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 37 వచ్చిన దగ్గర నుంచి చదివితే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ముగింపులోనికి వస్తా ఉన్నాం. మధ్యలో ఒక సందర్భాన్ని నేను స్కిప్ చేశాను, ఎందుకంటే టైం చాలు. వ్యభిచారం తాలూకా ఒక వివరణ బైబిల్ గ్రంథంలో చెప్పాలని అనుకున్నాను. కానీ చివరిగా వ్యభిచారంలో ఉంటూ ఉన్నటువంటి ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, ఆ స్త్రీ యేసయ్య గురించి వింది. యేసయ్య దగ్గర నా పాపాలకి క్షమాపణ, యేసయ్య దగ్గర ఒప్పుకుంటే కన్నీరు కారుస్తే నా పాపాలు క్షమిస్తాడు, యేసయ్య పాపులను క్షమించడానికి భూలోకానికి వచ్చాడు. అందుచేత ఆ యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడుతుంది, మన అతిక్రమములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ప్రతి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ యేసయ్య ఒక ఇంట్లో ఉన్నాడని తెలిసి అక్కడికి వచ్చేసిందంటండి. వచ్చేసి ఆ రోజుల్లో దివాన్ కాట్లాగా ఉండేదన్నమాట. అందులో ఇలా ఒక చెయ్యి ఆ దిండి మీద పెట్టుకుని కాళ్ళు ఇలా వెనక సాపుకుని కూర్చున్నట్టు కాదు, పడుకున్నట్టు కాదు, ఉన్న పొజిషన్ లో ఉండి విందు ఆరగించేవారు. అది కాళ్ళ దగ్గరకు వచ్చేసిందంట అండి. కాళ్ళ దగ్గరకు వచ్చేసి ఏం చేస్తా ఉంది అంటే, చూడండి, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి, యేసయ్య ఇలా ఉంటే ఆమె ఇలా వెనక్కి తిరిగి ఆయన పాదముల దగ్గర నిలబడి ఏం చేస్తుందంటే, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు ఏడుస్తా ఉంటుంటే ఇలాగా ఆ కన్నీరు ఆయన పాదముల మీద పడితే ఆ పాదాలు తడిచిపోయినాయి అంటండి, తడిచిపోయినాయి అంట. ఏమండి, అంతేకాకుండా తన తల వెంట్రుకలతో తుడిచిందంట. ఆ తలతో ఏం చేసిందంటే ఆ తుడిచింది. దీని ఆత్మీయ అర్థం చాలా ఉంది, మనం చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. ఆయన పాదములు ముద్దు పెట్టుకుందట. విలువైన అత్తరు తీసుకొని వచ్చి వాటికి ఆ అత్తరు ఆ పాదాలకి పూసిందంటండి, పూసిందట. అయితే ప్రియులరా, ఇక్కడ ఇంకొక సందర్భం చోటు చేసుకుంది. ఈ పరిసయ్యుని ఇంటి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆయనతో పాటు కొంతమంది శిష్యులు ఉన్నారు. అక్కడ పేతురు కూడా ఉన్నాడు. పేతురు మనసులో గొనుక్కుంటున్నాడండి. ఏమని అంటే, ఈవిడెవరో తెలుసంటవా యేసయ్యకి? ఒకవేళ తెలిస్తే ముట్టుకొని ఇస్తాడేంటి? తెలియదేమో, అందుకే ముట్టుకొని ఇస్తున్నాడేమో. ఈమె ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఆ ఊర్లో అందరికీ తెలుసు ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని. పేతురుకి కూడా తెలుసు. అయితే తానేదో నీతిమంతుడైనట్టు, ఈవిడేదో చెడిపోయింది అయినట్టు ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ విమర్శ చేస్తున్నాడు. ఎవరి లెక్క వాళ్ళు అప్పుగించుకుంటారు. ఎవరిని విమర్శించవలసినటువంటి పని నీకేమొచ్చింది? ఎంతలో విమర్శిస్తామో ఆ విమర్శించిన సంగతిని అంతలోనే మనమే చేసినటువంటి వారమైనట్టుంటాం. అది అబద్ధికుడండి అని అంటూనే ఇంతలో అలాగెళ్ళి ఏదో అబద్ధమాడి వస్తావు. మరలా నువ్వు దొంగవని అంటావు, అంతలోనే దొంగతనం చేస్తావు. వ్యభిచారివి అని అంటావు, అంతలోనే వ్యభిచారం చేసి వస్తావు.
ఎదుటి వారిని విమర్శించే నీవు నిన్ను నీవు విమర్శించుకోవా? ఏమండి? అయితే యేసుప్రభు వారు అన్నారు, సీమోను, పేతురు, నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుసు, నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుసు, ఆవిడ పాపాత్మురాలన్న సంగతి నాకు తెలుసు, కానీ చూడు, నేను నీ ఇంటికి వచ్చాను కదా, నీ ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుక్కోవడానికి నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదాలే తడిపేసిందయ్యా, తడిపేసింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె వచ్చిన దగ్గర నుంచి కూడా నా పాదాలు ముద్దు పెట్టుకున్నట మానలేదు. ఎవరిని ఎక్కువ దేవుడు క్షమిస్తాడో తెలుసా అండి? నేను నీతిమంతుణ్ణి, నేను అంత భక్తిపరుణ్ణి, ఎంత భక్తిపరుణ్ణి అనుకునే వాళ్ళని కాదు. ఎవరైతే దీన మనసుతో నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అని ప్రభు దగ్గర ఒప్పుకుంటారో వాళ్ళని ఆమె విస్తార పాపములు చేసి విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినవి. ఇప్పుడు చూడండి, ఆమె జీవితంలో ఎప్పుడైతే ఏడ్చి కన్నీరు గార్చి, అయ్యా నేను చేసింది తప్పేనయ్యా, ఇలా పాపాన్ని సహించే దేవుడవు కాదయ్యా, నీవు నీతిమంతుడవయ్యా, నీ నీతి రాజ్యంలో నేను కూడా ఉండాలయ్యా, వ్యభిచారులకు అక్కడ చోటు లేదని తెలుసు, విగ్రహారాధులకు అక్కడ చోటు లేదని తెలుసు, అతిక్రమము చేయి వారికి అక్కడ చోటు లేదని తెలుసు, నేను ఆ పరలోక రాజ్యంలో నీతో పాటు నేను ఉండడానికి ఇప్పుడే ఇదిగో నా పాపములన్నీ కూడా ఒప్పుకుంటున్నానని కన్నీరు గార్చిందండి ఆమె. అందుకు యేసు ప్రభువు వారు ఏమన్నారో తెలుసా ఆమెతో? సమాధానము గలదానవై నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మన పాపాలు ఒప్పుకుంటే ఈ రోజునైనా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఒప్పుకోకుండా వెళ్ళిపోతే ఏమీ ఫలితం లేదు. ఒప్పుకుంటే మనం నీతిమంతులుగా ఉంటాం. అందుచేత ఆ సుంకరి వచ్చి ఏమని అన్నాడు చెప్పండి? ఆకాశం వైపు కన్నులు దిత్తుటకైనను నేను యోగ్యుడను కాను, నా పాపములు క్షమించమని ప్రార్థన చేశాడు. నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి వెళ్ళాడు. ప్రియులారా, ఈరోజు నేను అంటున్నాను, ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశం, ఈ నెల దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశం, 2019 మొదలుకొని కోవిడ్ ప్రారంభమైన దగ్గర నుంచి నీ ముందు ఎంతమంది చనిపోయారో ఒకసారి ఆలోచించే, ఎంతమంది భార్యలు విధవరాలుగా మిగిలిపోయారో ఆలోచించేయండి, ఎంతమంది భర్తలు ఒంటరిగా ఉండిపోయారో ఆలోచించేయండి, ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారిగా ఉన్నారో ఆలోచించేయండి. కానీ దేవుడు ఎందుకు వాళ్ళకంటే నీతిమంతులమన్న దేవుడు మనల్ని ఉంచాడు? కాదు ప్రియులరా, వాళ్ళకి తీర్పునే విధించాడు, ఇక చాలును వచ్చేయండి అని అన్నాడు, మనకు తెలియదు. కానీ ఈ రోజునైతే నేను అన్నాను, ఏమంటే మనకంటే ముందుగా కాలము చేసిన వారే ధన్యులు, కానీ మనమే ఇంకా ఈ లోకంలో బాధలు అనుభవించడానికి, ఒకవేళ ఇంకా మారడానికి అవకాశంగా దేవుడు మనకిచ్చినటువంటి తరుణమేమో. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం ప్రియులరా. ఆమె విస్తారంగా ఆయన ప్రేమించింది గనుక, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచ్చు ఉన్నాను. విస్తారమైన పరిచర్య చేసేయండి. ఎంత ఎగ్గొట్టేశారో అంత దేవునికి ఇచ్చేయండి. మీ సమయమైనా, డబ్బైనా, శక్తి అయినా, ఏదైనా కానీ విస్తారంగా దూరం అయిపోయారా, విస్తారంగా ప్రేమించేయండి చాలు. ఆ విస్తారమైన పాపములన్నీ కూడా దూరం అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించానని చెప్పి, నువ్వు కొంచెంగా ప్రేమిస్తే కొంచెంగా క్షమించబడతాయట. ఎంతే కారిస్తే ఎంతే క్షమించబడు. విస్తారంగా కాచావనుకోండి కన్నీరు, అప్పుడు విస్తారమైన పాపములు క్షమించబడతాయి. నువ్వు భూమి మీద కన్నీరు కారిస్తే, ఏమండి, భూమిని నీ కన్నీటితో నువ్వు తడపగలిగితే, ఏమండి, ఆకాశము నుంచి దేవుడు దీవెనల వర్షమును నీ మీద కురిపిస్తాడు. హల్లెలూయా. కన్నీరు కార్చలేందే దీవెనల వర్షం కురవదు. పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర, హృదయ వేదన చెందాలి ప్రియులరా దేవుని దగ్గర. అటువంటి వారు దేవునికి ఇష్టలు. కనుక ఈ చివరి మాట ఏంటి అంటే, ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక
విస్తార పాపములు క్షమించబడ్డాయి. విస్తారంగా ప్రేమించండి. మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీ సమయాన్ని మీకున్నటువంటి తరుణం, మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నాతో కలిసి సువార్త ప్రకటించగలరా? నాతో కలిసి దేవుని పని చేయగలరా? ఏమండి, నాతో పాటు దేవుని యొక్క వాక్యానికి వినడానికి మీరు రాగలరా? చెప్పండి. బోల్డ్ అయిన అవకాశాలు ఉన్నాయి. అంతెందుకు, సాయంకాలం ఖాళీగా ఎంజాయ్ చేస్తారు తప్ప సాయంకాలం పైన ప్రేయర్ ఉంది, వచ్చి ఒక పాట పాడతారా, ఒక ప్రార్థన చేస్తారా అంటే రాలేరు. మీరు ఎంత ప్రేమిస్తున్నారు దేవుణ్ణి? నాకేం కావాలండి? నేను అక్కడికి వెళ్ళకపోతే ఎవడన్నా అడుగుతాడా? నేను అద్దెకిచ్చుకుంటే ఎవడన్నా అడుగుతాడా? ఎందుకు వెళ్తున్నాను? దేవుడు ఆ భారాన్ని పెట్టాడు గనక. మీరు కొంతైనా దేవుని పని చేసి చూడండి, కొంతైనా దేవునికి ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. కొంతైనా ప్రేమించి చూడండి, కొంతైనా మీ విస్తార పాపములు ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు, మనకేమో విస్తారమైన పాపములు ఉంటే అవి తీసేసుకోవడానికి చేసేది చిన్న ప్రయత్నం. ఒళ్ళంతా మురికి అంటించేసుకుని ముఖం కడుక్కుని నేను శుద్ధిని అయిపోయిన అన్నట్టు ఉంటుంది మన పని. కొన్నిసార్లు కిందంతా కంపే. అందుచేత విస్తారంగా ప్రేమించాలి. అవకాశం ఉన్న కొలది, బలం ఉన్న కొలది. ఎవరు పిలుస్తారా అని చూస్తూ ఉంటుంటాను నేను. నాకు పెట్టిన పేరే అది. ఎందుకు అంటే మూడు కారణాలు. ఒకటి, అక్కడున్న దేవుని బిడ్డలతో సహవాసం. ప్రధానంగా 3 కారణాలు. ఒకటి, దేవుని బిడ్డలతో సహవాసం. రెండవది, నేను వెళ్ళి ఏమైనా నేర్చుకుంటానేమో అక్కడ. మూడవది, నేనేమైనా వాడబడతానేమో అక్కడ. ప్రతి చోటికి నేను పిలవగానే తడువుగా వెళ్ళేది అందుకే. ఒకటి సహవాసం, రెండవది నేనేమైనా నేర్చుకుంటానేమో, మూడవది నేనేమైనా అక్కడ వాడబడతానేమో. ఈ 3 కారణాల చేత దేవుని సన్నిధిని నేను వెతుకుతాను. ప్రతి మీటింగ్కి కూడా వెళ్ళడానికి ఇష్టపడతాను. ప్రతి ఒక్కరితో కూడా ఆ సన్నిహితమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతాను. ప్రియులను, ఏ రకంగానైనా దేవుని ప్రేమించాలి. దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి మీరు కష్టపడేది ఎంత దేవుని కోసం? మీరు ప్రయాసపడేది ఎంత దేవుని కోసం? ప్రతి ఒక్కడు తన సొంత కార్యములనే చూసుకుని కూర్చున్నాడు కానీ యేసు కార్యములను ఎవరు కూడా చూడరు. ఏమండి, ఆదివారం ఒక్కరోజు సాయంకాలం చిన్న సువార్త కూడికలాగా నలుగురు వెళ్ళి పాట పాడితే, నలుగురు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే, కొన్ని ఆత్మలు రక్షించబడితే ఆ ప్రతిఫలం మందే కదా. ఏమండి, కనుక ఆ హృదయ భారము అనేటువంటిది మనసులోంచి పుట్టుకురావాలి. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. విస్తారంగా ప్రేమించండి, విస్తారమైన ప్రతి పాపము కూడా క్షమించబడదు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.